మనకి ఇబ్బంది ఉంది మొత్తం 200 వెంటనే అయిపోయేలా చూడండి. కేజెస్ ఆల్రెడీ మార్కెట్కి తీసుకురావడమే కదా, ఒక షెడ్ వేసేసి ఏముంది దానికంతా చేసేసి వాటి కంఫర్టబుల్ పెద్ద కేజెస్ వచ్చేలా చూసుకుంటాం. స్పేస్ ఉంది, అది చిన్నవి మరి సరిపోతుంది. మనం ఒక శాంక్షన్ ఇవ్వకపోతే శాంక్షన్ ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు అనుకోవచ్చు. మనీ ఇస్తున్నారు, మనీ ఇచ్చిన చేస్తాం. అది ఎవరు ఉన్నాయి బిల్డింగ్స్ ఎవరు ఉన్నాయి కాదు బిల్డింగ్స్ నేను గతంలో కూడా నేను కూడా ఇచ్చాను సార్. ఏమైనా రేపాల ఫస్ట్ నా పేరు రేపాల చిన్నపిల్లల హాస్పిటల్ అది హాస్పిటల్ క్లోజ్ చేశారు సార్. అది వేరే వేరే ఆఫీసులకి బిల్డింగ్ ఇచ్చినాం, 4 బిల్డింగ్లు ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు అక్కడ అంటే ఎవరు బిల్డింగ్ అది ట్రస్ట్ సార్, దాన్ని గవర్నమెంట్కి ఇచ్చినారు. గవర్నమెంటే కట్టించి అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్ రన్ చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మెయిన్ హాస్పిటల్కి లింక్ చేసేసి ప్లేట్స్ ఓకే, ఒక జత 2 జతలు బట్టలు, కోమ్స్, సోప్స్, హెయిర్ ఆయిల్స్, బెడ్షీట్స్, కావాల్సిన బెడ్షీట్స్, ఇవి అలాంటి ఐటమ్స్ అన్ని పెట్టేసి ఈరోజు పర్చేస్ చేసేది పెట్టండి. ఈరోజు పర్చేస్ చేసి చెప్పండి నాకు తెప్పించేయండి. ఏదో కూర్చొని రాసేసుకోవాలి. సంబంధించిన బ్రెండ్లు కూడా మార్చేస్తాం. ఉన్నాయి సార్, ఇంకా ఇప్పుడు ఈ రిపేర్ చేస్తే ఇంకా కావాలంటే తర్వాత అప్గ్రేడ్ చేస్తేనే మంచిగా పెట్టి ఇప్పుడు ఉన్న వరకు ఈ చేసేస్తే దాని తర్వాత శానిటరీ ఒక్కొక్కళ్ళకి ఫుడ్ ఏం చేయాలి అర్థమైంది మీకు. మీ పేరేంటి, ఎప్పటి నుంచి మీ దగ్గర ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ? సార్ డిస్కస్ మీ కూర్చో అంతా 750 రూపాయలు పర్ డే. వాళ్ళని పంపించేలా చూసుకోవాలి. డిమాండ్ కూడా దాన్ని యాడ్ చేసుకోవాలి. డిమాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 45 మంది సుమారుగా ఉన్నారు. 50 మంది వరకు వస్తారు. వాళ్ళకి రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అక్కడ ప్రొవైడ్ చేయాలి. రోజు చేయాలి. పాయింట్స్ చేస్తారు ఎక్కడెక్కడ మన స్టాఫ్ ఎవ్రీ డే పాయింట్స్ అది 4 వార్డు నుంచి కొట్టుకుంటూ వచ్చేస్తుంది. 3% నుంచి వస్తాయి నీళ్ళు.
ఆర్డర్ నెంబర్ ఉందా రైస్ చేశారా పట్టుకోలేదా ఎఫ్ఐఆర్ ఉందా అంటే నెంబర్ ఉందా ఆటో నెంబర్ ఏమి ఉంది కావాలి ప్రతి సెక్రటరీకి 1 సిస్టమ్ ఉంది